జనసేనాని పవన్ కళ్యాణ్ నిన్న తాడేపల్లిగూడెంలో జరిగినటువంటి సభలో జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయన నాకు ఇప్పటివరకు 3 పెళ్ళిళ్ళు మాత్రమే అయ్యాయి, 4వ భార్యవి నువ్వేనా జగన్ అంటూ కూడా పవన్ కళ్యాణ్ నిన్న జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించిన క్రమంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి పామరులో విద్యా దీవెన పేరుతో ఒక సభ నిర్వహించిన నేపథ్యంలో అక్కడ పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఆయన స్పందించలేదు. ఈ నేపథ్యంలో ఒక వార్త ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఆయన పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించకుండా ఉండడానికి కారణం ఏంటి? ఇది విద్యార్థుల సభని ఆయన నోరు మెదపలేదా, లేదంటే నోరు మెదపకుండా ఉండడం వెనక ఏదైనా వ్యూహం ఉందా అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. కృష్ణ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, నిన్న పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అవి ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారినాయి. నాకు ఇప్పటివరకు అయింది 3 పెళ్ళిళ్ళే, నువ్వేమో 4 పెళ్ళిళ్ళు అంటున్నావు, 4వ భార్య నువ్వేనా జగన్ అంటూ కూడా నిన్న పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఈరోజు పామర్లో జగన్మోహన్ రెడ్డి గారి విద్యా దీవెన అనేటువంటి పేరుతో ఒక సభ నిర్వహించారు. ఆ సభలో అందరూ కూడా పవన్ కళ్యాణ్కి ఆయన కౌంటర్ వేస్తారు అని భావించిన నేపథ్యంలో అసలు జగన్మోహన్ రెడ్డి ఆ అంశానికి సంబంధించినటువంటి ప్రస్తావనే లేదు, నోరు విప్పలేదు. ఈ నేపథ్యంలో ఏంటది, విద్యార్థుల సభ కాబట్టి నోరు విప్పలేలా, లేదంటే అసలు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకి అసలు మాట్లాడే యోచనలో జగన్మోహన్ రెడ్డి లేడు, ఇది కేవలం వ్యూహాత్మకంగా ఉండేటువంటి మౌనమేనా అంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారి లాగా గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఈ అపరిపక్వమైన వ్యాఖ్యలు ప్రత్యర్థుల మీద కానీ రాజకీయ నాయకులు ఎవరి మీద కూడా చేసిన సందర్భాలు లేవండి. ఆయనకి ఏ సభలో ఏం మాట్లాడాలో తెలిసేంత ఇంగితం ఆయనకి లేదు. ఏ సభలో ఏదైనా మాట్లాడతాడు. పిల్లల సభలోకి వెళ్ళి సెక్స్ గురించి అయినా మాట్లాడతాడు, ఆధ్యాత్మిక సభలకి వెళ్ళి కూడా అరాచకాల గురించి, ఫ్యాక్షన్ గురించి మాట్లాడతాడు, హత్యల గురించి మాట్లాడతాడు. ఆ తర్వాత ఫ్యాక్షనిస్టుల సభల్లోకి వెళ్ళి ఆధ్యాత్మికం గురించి మాట్లాడతాడు. అంటే సందర్భోచితంగా సమయానుసారంగా మాట్లాడేటంత విచక్షణ ఆయన పాటించడు. ఆయన ఆతృత ఎప్పుడు కూడా ప్రత్యర్థుల్ని నిందించడంలోనే. ఆయనకి 3 పెళ్ళిళ్ళు అయితే ఎవరికి కావాలి, 4 పెళ్ళిళ్ళు అయితే ఎవరికి కావాలి, ప్రజలకి ఏమన్నా సంబంధమైన అంశం ఇది. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా, లేకపోతే ప్రజలు వాళ్ళు ఎప్పుడన్నా ఆయన భార్యలు ఎప్పుడన్నా వచ్చి జనంలోకి వచ్చి మాకు అన్యాయం చేశాడని ఎవరికన్నా చెప్పారా? తన దగ్గరికి వచ్చి చెప్పారా? పోలీసులు రిపోర్ట్ ఇస్తే పని కోర్టులోనే చూసుకోవటానికి ఆయన కోర్టుల ద్వారానే విడాకులు పొందాడు. న్యాయస్థానంలో ఆయన ఏమేమి ఇవ్వాలో అన్నీ సెటిల్మెంట్ చేసుకున్న తర్వాత అది ఒక రాజ్యాంగంలో ఇచ్చిన దీని ప్రకారమే వెళ్తున్నాడు తప్ప ఆయన రాజ్యాంగాన్ని ఉల్లంఘించి అయితే వెళ్ళటలేదు కదా. దానికన్నా ఆయన వివేకానంద రెడ్డి గారి హత్య గురించి నా చిన్న తండ్రిని చంపిన వాళ్ళు ఎవడరా బయటకు తీసుకొచ్చారా నిద్రపోనని శపథం చేస్తే బాగుండేది. ఎందుకంటే వివేక గారు అందరి మనసుల్లోనూ ఉన్నాడు. ఆయన్ని హత్య చేసి ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మలేకపోతున్నారు. ఆయన గత 2019లో ఫలానా వాళ్ళు చేశారని అంటే నమ్మి వాళ్ళని ఓడించారు. అసలు చంపింది వాళ్ళు కాదని వాళ్ళ ప్రజల ముందు బహిరంగ క్షమాపణ చెబితే కూడా ఉందాతనంగా ఉండేది. అంతేగాని ఆయన పెళ్ళిళ్ళ గురించి ప్రజలు ఎవరు బాధపడతల్లా. వాళ్ళు ఎవరైతే విడాకులు పొందారో వాళ్ళు కూడా బాధపడలేదు. వాళ్ళ జీవితాలు వాళ్ళు స్మూత్గా నడుపుకుంటున్నారు. మాటకి ఈయన ఒక ముఖ్యమంత్రిగా ఉండి వాళ్ళని బజార్లోకి ఏడ్చడం సమంజసమా? వాళ్ళ ఇంట్లో సొంత 2 పెళ్ళిళ్ళు అవ్వలేదా? 3 పెళ్ళిళ్ళు అవ్వలేదా? పూర్వకాలం నుంచి అవుతున్నాయి కదా, అవన్నీ కూడా బయట పెట్టారు కదా. పెట్టిన తర్వాత కూడా ఇంకా నువ్వు నోరు ఎట్లా ఇప్పగలుగుతున్నావు? ఇప్పుడు మీ తండ్రి భాస్కర్ రెడ్డి ఒక తండ్రి సంతానమే కానీ ఒక తల్లి సంతానమా అని అన్నీ చెప్పారు. వాళ్ళ వంశ చరిత్ర మొత్తం బయట పెట్టిన తర్వాత కూడా మొన్న సభలో కూడా మళ్ళీ ఆ మాటలు మాట్లాడాడంటే అసలు ఆయన మనం ఏమనుకోవాలి? అందరూ కూడా చీకొడుతున్నారు. మహిళలు కూడా పవన్ కళ్యాణ్ చేసుకున్నాడు, ఇవాళ రేపు పవన్ కళ్యాణ్ ఒక్కడే విడాకులు తీసుకోలేదు. విడాకులు కోర్టులు, ఫ్యామిలీ కోర్టులు కిక్కిరిసిపోయి ఉంటున్నాయి. కొన్ని లక్షల కేసులు పెండింగ్లో ఉంటున్నాయి. ఇది దేశవ్యాప్తంగా ఉన్నాయి. ఒక్క పవన్ కళ్యాణే కాదు. పవన్ కళ్యాణ్ నీకు శత్రువు కాబట్టి నువ్వు ఆయన్ని మిగిలిన వాళ్ళందరికీ కూడా బయటికి ఎన్నెన్ని చరిత్రలు ఉండవు సినిమా వాళ్ళల్లో కానీ పబ్లిక్ లైఫ్లో కానీ
అయినా అనవసరం కదండి. నువ్వు ఎలాంటి పరిపాలన ఇస్తున్నావో కావాలి, నువ్వు కూడా 3 పెళ్ళిళ్ళు చేసుకో. నువ్వు అంతకుముందు నీ హోటల్లో రహస్యాలు కూడా బయట పెట్టడానికి బోల్డ్ మంది సవాల్ ఇసిరారు. అవి కూడా రేపు రాబోతున్నాయి పబ్లిక్ మీడియాలో, సోషల్ మీడియాలో వస్తాయి, ఆగవు. ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు కాబట్టి ఇంకా కొంచెం వేసి చూస్తున్నారు, అన్ని ఆధారాలతో సహా బయటకు వస్తాయి. ఇవాళున్న ఈ దీని కెమెరాల నిఘాల్లో ఎక్కడ ఎవరు చేసినా, తర్వాత ఈ సెల్ ఫోన్లో వచ్చిన తర్వాత టెక్నాలజీ ద్వారా అనేక మంది, మనం అనుకుంటున్నాం మనం ఎవరు చూడలేదని, కానీ అనేక కెమెరాల్లో మనం కనబడతాం చూస్తే, మన చరిత్ర తరచి చూస్తే. కాబట్టి ఆయన గురించి మాట్లాడకుండా వివేకానంద వాళ్ళ కాన్స్టిట్యూషన్ క్లబ్ నుంచి సొంత చెల్లెలు ఒక శంకారావం ఊదింది, నీ ప్రభుత్వాన్ని ఓడించమని. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పుడైనా కళ్ళు తెరవాలి, ఇలాంటి అంతకుల్ని పాలకులుగా పెట్టుకున్నంతకాలం మనం ఇలాంటి బాధలే పడాలని. మీరంతా ఎంత బాధపడుతున్నారో కుటుంబంలో కూడా మేము అదే బాధపడుతున్నామని చెప్పింది. దానికి సమాధానం చెప్పకుండా ఆయన 3వ పెళ్ళి, ఆయన అన్నాడు నువ్వు 4వ పెళ్ళాంవా అని. ఏమైనా మాట్లాడటానికి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఇంకా సమాధానం ఉందా అండి? ఉందండి. ఎట్లా ఉంటుంది? ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని నువ్వు రోడ్డు మీద వేస్తే నీ కుటుంబ సభ్యుల్ని రోడ్డు మీద వేయరు వాళ్ళు, ఇంకా సభ్యత్వం ఆగుతున్నారు. అలాంటిది వేయించుకోవాలంటే నువ్వు మాట్లాడు. తర్వాత ప్రజలకి నువ్వు చేసిన డెవలప్మెంట్ చెప్పుకోవటానికి ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళే నీకు ఎప్పుడు కళ్ళల్లో కనబడుతున్నాయి, నేను ఎప్పుడు చేసుకుంటా అని కళ్ళగంటున్నావు నువ్వేమన్నా? అట్లాంటి కోరుకుంటే చేసుకో, ఎవడు ప్రజలు కాదనరు. నీ ఇంట్లో నీకు ఆ శక్తి కనుక ఉంటే. జగన్మోహన్ రెడ్డి ఈ అంశానికి సంబంధించి నోరు మెదపకుండా ఉండొచ్చేమో కానీ, జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కొంతమంది రాయబారులు అయితేనేమి, కొంతమంది ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు అయితేనేమి బయటకు వచ్చి నిన్న పేర్ని నాని గారు ఈ వ్యాఖ్యలను ఉద్దేశించి ఆయన కూడా కొన్ని ఘాటు వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అవేంటంటే, రాజకీయంగా పవన్ కళ్యాణ్ తేడా అనుకున్నా కానీ జగన్మోహన్ రెడ్డితో కాపురం చేస్తా అంటున్నాడు, నువ్వు ఈ రకంగా కూడా తేడాగాడివేనా అంటూ కూడా నిన్న పేర్ని నాని గారు ఒక మీడియా సమావేశంలో మాట్లాడడం జరిగింది. ఏంటి అసలు అంటే ఇది వ్యూహాత్మకం అని మనం భావించవచ్చా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ అంశానికి సంబంధించి ఇప్పటివరకు అయితే నోరు మెదపలేదు, కానీ ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు అయితే మాత్రం బయటకు వచ్చి అవును మరి పవన్ కళ్యాణ్ అవునండి ఆయనకి 4వ భార్య లేదు, ఇతను ఉందని చెప్తున్నాడు. ఉన్నప్పుడు మరి ఎవరన్నప్పుడు నువ్వేమన్నానా అని అడిగాడు. ఇప్పుడు ఆయన కాపురం జగన్మోహన్ రెడ్డితో చేస్తాడో లేదో ఒక రూమ్ లో పంపితే కదా మనకు తెలిసేది, తేడాగాడో పాడాగాడో. ఇప్పుడు అతను అన్నాడు కాబట్టి అన్నాడు, ఆయనే చెప్పాలి ఇప్పుడు ఆ 4వ భార్య ఎవరని. ఇప్పుడు ఎవరినైనా కడుపు మండితే ఏం చేస్తారండి? ఎవరినైనా ఏదైనా మాట్లాడతాడు. నువ్వు మాటకు 3 పెళ్ళిళ్ళు 4 పెళ్ళిళ్ళు అంటే రోజుకు ఒక సభలో ఒక్కొక్క పెళ్ళాలని పెంచుకుంటా పోతే ఆయన చేసుకున్న 3 పెళ్ళిళ్ళు, ఒక అమ్మాయితో ఉంటున్నాడు, 2కి విడాకులు ఇచ్చాడు. అది అఫిషియల్ గానే జరిగింది. ఇంకా 4వ భార్య ఎవరనేది ఒక అనుమానం నువ్వు ప్రజల్లో వదులుతున్నప్పుడు నీ నోరు మూయించడానికి ఆ తాళం వేశాడు అని అనుకోవాలి. ఎందుకంటే ఇక నువ్వు నోరు ఎత్తలేవు, నువ్వా 4వ పెళ్ళాన్న ఉంటే. ఇప్పుడు ఆయన అన్నట్టు తేడా పాడాగాడి తర్వాత మాట. ఇప్పుడు యువతలో నోరు తాళం వేయాల్సిన అవసరం పవన్ కళ్యాణ్కి ఉంది. ఇప్పుడు జనం ఏమనుకుంటారు, జగన్మోహన్ రెడ్డి కిందటి ఎలక్షన్ లో చంద్రబాబు అంత కూడా అన్నాడు, ఇప్పుడు ఇతను 4వ పెళ్లి కూడా చేసుకున్నట్టు చెబుతున్నాడు. అట్లా అయ్యేటప్పటికి ఇతని పరువు నష్టం జరగటల్లా, ఇతని పరువు ఏంటి, ఇంకో 4వ పెళ్ళాం ఎవరని, ఆ 4వ పెళ్ళాం ఎవరు నువ్వా అని అడిగేటప్పటికి ఇది ఒక చర్చ అయింది. నిజమే కదా, 3 కదా అయింది, ఇతను 4 అని ఎందుకు వాడుతున్నాడు, మాటకి తెలిసే వాడుతున్నాడు కదా. అప్పుడు అతను నోటికి తాళం వేయటానికి వాడాడని నేను అనుకుంటున్నా. ఇప్పుడు పేరు నాని గారు అన్నట్టు అతనితో పడుకోవటానికి కాదు, తాళం వేయాలి. అందుకే నేను ఇప్పుడు మీరు అన్నారు కదా విద్యా దీవెనల దగ్గర ఎత్తలేదని, విద్యా దీవెన స్టూడెంట్స్ ప్రోగ్రామ్ కాబట్టి ఎత్తకూడదని ఎత్తకపోవటం కాదు, తాళం పడిందేమో అనుకుంటున్నా నేను. ఇక దాని మీద సమాధానం ఎవరు చెప్పుకుంటాడు? చెప్పుకోలేడు, సిగ్గదండి అని అనుకుంటున్నాను నేను. అట్లా వాడి ఉంటాడని అది పేరు నాని గారికి తెలియదుగా. ఈయన బాధ ఏదో విమర్శ చేసింది ఈయన మీద, అదే పేరు నాని గారి మీద చేస్తే అది ఎట్లా స్పందించేవాడో నేను చెప్పలేను. ఇప్పుడు ఒక్కోసారి కొంతమందికి నోటికి తాళం వేయాలంటే ఇట్లాంటి ఏదో ఒక కటు మార్గం తీసుకోక తప్పదు. ఆ మార్గాన్ని అతను పవన్ కళ్యాణ్ గారు ఎంచుకున్నాడని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నేను కూడా ఊళ్ళో పుట్టినాడిని. కొంతమంది నోటికి తాళం వేయాలంటే ఇట్లాంటి కటువైన మార్గాన్ని అనుసరించక తప్పదు. అది నేను అట్లా భావిస్తాను.